హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో చామంతి మొక్కల గురించి తెలుసుకోబోతున్నాము. చామంతి మొక్కలు అనగానే ఇందులో ఎటువంటి టిప్స్లు కానీ వేరే ఏది కానీ చెప్పట్లేదు. నేను తెప్పించుకున్న చామంతి మొక్కల గురించి మీకు డీటెయిల్స్ చెప్తాను. మీకు నచ్చితే మీరు కూడా తెచ్చుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు, అక్క చామంతి మొక్కలు ఎక్కడ దొరుకుతుంది, మీరేమైనా పంపిస్తారా అని. నేను మాత్రం ఈ సంవత్సరానికి ఎటువంటి చామంతి మొక్కల్ని సేల్ చేయట్లేదు. అందు గురించి వీళ్ళ నంబర్ షేర్ చేస్తున్నాను నేను ఈ వీడియోలో. వాళ్ళ సేల్ చేసే వాళ్ళ ఫోన్ నంబర్ కూడా ఉంది. మీకు నచ్చితే మీరు తెప్పించుకోవచ్చు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. వాళ్ళు కూడా కావాలంటే మొక్కలు తెప్పించుకోవటానికి మీరు ఒక దారి చేసి ఇచ్చినట్టు అవుతుంది. చాలామందికి ఎక్కడ దొరుకుతుంది, ఎలాగుంటుందా అని డౌట్ ఉంటుంది. కొంతమందికి తెలిసినా కూడా తెప్పించుకోవటానికి భయపడుతూ ఉంటారు. ఆన్లైన్లో బోలెడు మోసాలు జరుగుతూ ఉంటాయి కదా, మనకు కూడా మోసాలు జరుగుతాయేమో అనుకుంటారేమో. అలాగేం లేదు. వీళ్ళ దగ్గర అయితే నేను తెప్పించుకున్న తర్వాతనే వాళ్ళ ఫోన్ నంబర్ మీకు షేర్ చేస్తున్నా. ఏదైనా కానివ్వండి, నేను మొక్కలు తెప్పించుకొని అది ఎలాగుందో చూసిన తర్వాతనే మీకు షేర్ చేస్తాను. ఒట్టిగా వాళ్ళ ఫోన్ నంబర్ దొరకగానే మీకు షేర్ చేయను. ఈ ఫోన్ నంబర్ నా దగ్గర 1.5 ఇయర్స్ నుంచి ఉంది. లాస్ట్ ఇయర్ నేను అడిగినప్పుడు ఆల్రెడీ వాళ్ళ దగ్గర మొక్కలన్నీ అయిపోయింది అని చెప్పారు. సరే, ఈ సంవత్సరం అయితే నేను జూన్లో కాంటాక్ట్ చేస్తే జూలై తర్వాత మేము సేల్ చేస్తాం మేడం, అప్పుడు మీరు కాంటాక్ట్ అవ్వండి అన్నారు. అప్పటి నుంచి వాళ్ళ ఫోన్ నంబర్ నా దగ్గర ఉంది. వీళ్ళది నర్సరీ అండి. వీళ్ళదే జోధ్పూర్ అని, జైపూర్ దగ్గర ఎక్కడో ఒకటి అనుకుంటా. అక్కడ నుంచి వాళ్ళ నర్సరీ నుంచి పంపించారు. ఏం చక్కగా అన్ని కలర్ మిస్ అవ్వకుండా నంబర్లన్నీ రాసి పెట్టారు చూడండి. చక్కగా కటింగ్స్ పెట్టి అది వేర్లు వచ్చిన తర్వాతనే సేల్ చేశారు. కటింగ్స్ అయితే కావు, ఇవన్నీ మొక్కలే. చక్కగా వేర్లు వచ్చింది. అది కూడా నేను చూపిస్తాను మీకు ఈ వీడియోలో. అన్నీ మీకు చివరి దాకా చూపిస్తాను. అది ఎట్లా ఉంది, ఏంటి, అది హెల్దీగా ఉందా లేదా అని చూపిస్తాను. అక్కడి నుంచి నాకు రావటానికి ఒక 3-4 డేస్ పట్టింది అనుకుంటాను. ఎందుకంటే మన కొరియర్ 1-2 రోజులు రాదు. అందులోనే నేను కాస్త సిటీ నుంచి దూరంగా ఉండడం వల్ల సిటీ వాళ్ళకన్నా నాకు ఒక రోజు లేటుగానే వస్తుంది ఇక్కడ నేనున్న ప్రదేశానికి. అందు గురించి నాకు మంచిగా హెల్తీగా వచ్చింది అంటే మీకు కూడా బాగానే వస్తుందని అర్థం. అయినా ఒకసారి మీరు అడ్రస్ షేర్ చేసినప్పుడు ఒకసారి తెలుసుకోండి. మీకు కొరియర్ వస్తుందా లేదా తెలుసుకొని తర్వాతనే మీరు మొక్కలు తెప్పించుకోండి. చాలా చోట అది కొరియర్ ఉండవు, అంటే పల్లెటూరు సైడ్లో. అటువంటప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చారనుకోండి, అది రాకపోతే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. ఒకసారి వాళ్ళ దగ్గర ఉందా లేదా కనుక్కొని తర్వాత మీకు నచ్చితేనే తెప్పించుకోండి. ఇది ఫ్రెండ్స్, వీళ్ళ గురించి చూడండి. అన్ని కలర్ ఏ కలర్ అనేసి వాళ్ళు అందులో నంబర్ ఇచ్చారు. అంటే మిస్ కాకూడదు అనేసి. ఇప్పుడు మనం ఆర్డర్ ఇస్తాము, ఒక కలర్ మనకి ఇష్టపడి ఆర్డర్ ఇస్తాము, అది కాకుండా వేరేది వచ్చిందనుకోండి చాలాసార్లు బాధపడుతూ ఉంటాం కదా. అలా మిస్ అవ్వకూడదని వాళ్ళు సపరేట్గా నంబర్ రాశారు చూడండి. అక్కడ వాళ్ళ ఫోన్ నంబర్ షేర్ చేస్తున్నాను చూడండి మీకు. హోమ్ ప్లాంట్స్ అని ఇదే పేరు మీద వాళ్ళ యూట్యూబ్ కూడా ఛానల్ ఉంది, కావాలంటే అది కూడా చూసుకోవచ్చు మీరు. ఈ ఫోన్ నంబర్ ఉంది. ఇది బిజినెస్ ఫోన్ నంబర్ కాబట్టి మీరు దీన్ని వాట్సాప్లో అది యాడ్ చేసుకోగానే మీకు వాళ్ళ దగ్గర ఉన్న మొక్కలు ప్లస్ దాని రేటు 2 కనిపిస్తుంది. మీకు నచ్చింది మీరు తెప్పించుకోవచ్చు. చామంతి మొక్కలనే కాదు, బోలెడు మొక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మీకు నచ్చింది తెప్పించుకోవచ్చు. మీకు అది మీ ప్రాంతంలో దొరకలేని మొక్కలు, లేకపోతే ఓకే పర్వాలేదు ఈ రేటుకి మేము కొనుక్కోవచ్చు అనుకునే మొక్కలన్నీ తెప్పించుకోవచ్చు. చూడండి, ఇప్పుడు 3 బాక్సులు ఉన్నదాన్ని నేను తీసుకున్నాను చూడండి. దానికి కోకోపీట్లు వేసి వాళ్ళు నాటినట్టున్నారు. ఆ కోకోపీట్ అనేది మన పార్సల్ చేసేటప్పుడు పడిపోకుండా ఉండాలి అనుకొని వాళ్ళు చూసారా టేపు చుట్టారు చూడండి, అది బయటికి రాకుండా. అంటే ఆ మొక్కలో ఉన్న తేవాంశం, ఆ తడి అలాగే ఉండాలి అనుకొని. అందు గురించే కాబోలు ఇంత హెల్దీగా వచ్చింది చూడండి మొక్కలన్నీ. చాలా బాగా, నాకైతే బాగా నచ్చింది. మీరు చూస్తుంటే మీకేమనిపించిందని కూడా నా కామెంట్లో చెప్పండి. చూడండి, నేనేం చేశాను, పార్సల్ రాగానే అవన్నీ ఓపెన్ చేసి ఇలా ఒక ఏంటది పాట్లో పెట్టి తర్వాతనే నేను కాస్త నీళ్ళు వేసి ఒక చోట పెట్టాను నీడలు. ఎందుకంటే అక్కడి నుంచి రాగానే మనం రీపాట్ చేయకూడదు. అక్కడి నుంచి వచ్చిన మొక్కలు మన ఇంటికి కాస్త అలవాటు పడాలి కదా. అందు గురించి చూడండి ఇన్ని మొక్కలు తెప్పించుకున్నాను. మీకు కావాల్సిందే తెప్పించుకోవచ్చు. ఇంకొక డౌట్ వస్తుండొచ్చు, అక్క అన్ని మొక్కలు బాగా వచ్చిందా అని. లేదు, ఒక 2-3 వీక్గా ఉన్నాయి, ఒకటేమో విరిగిపోయింది. ఇది కూడా నేను చెప్తాను. కానీ
మొత్తానికే బాగానే ఉంది మొక్కలు. ఆ కట్ అయింది కూడా మళ్ళీ చిగురొస్తుంది చూడండి. ఇట్లా కట్ అయింది. దాన్ని మళ్ళీ నేను గుచ్చానందే కోకోపీట్‌లో మళ్ళీ దానికి చిగురొస్తుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. ఒక్కొక్క దాంట్లో 2, 3 కటింగ్స్ కూడా పెట్టింది కూడా ఉన్నాయి. చాలా హెల్తీగా ఉన్నాయి చూడండి మొక్కలు. చాలా బావుంది. ఇందులో హైబ్రిడ్, నాటి అనేసి మీరేం బాధపడక్కర్లేదు. ఎందుకంటే మనం కటింగ్ తెప్పించుకుంటున్నాం కాబట్టి, కటింగ్ నుంచి పూలొచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా దాంట్లో పిలకలొస్తాయి. అది నా అనుభవం కొద్దీ చెప్తున్నాను. అదే నర్సరీలో పూలైంది మొక్కలు తీసుకొస్తాం కదా! అది తర్వాత మీకు అందులో పిలకలు రావు. అలా లాస్ అయిపోతాము. ఇది అట్లా కాదు. ఇది మన ఇంట్లోనే మనం పెంచుకుంటున్నాం కాబట్టి దీనికి పిలకలైతే వస్తాయని నాకు తెలుసు. మరి మీ అనుభవాలని ఏం చెప్తాయో నాకు తెలియదు. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను తెప్పించుకున్న చామంతి మొక్కల కథ. చూడండి ఇన్ని మొక్కలు తీసుకొచ్చా. దానికి వాటరేసిన తర్వాత ఎంత ఫ్రెష్‌గా అయిందో చూడండి. చాలా ముద్దుగా ఉన్నాయి మొక్కలైతే. ఒక్కటి కూడా పాడవకుండా మంచిగొచ్చింది. మీకు అవసరమైతే నేనిచ్చే నంబర్‌లో మీరు యాడ్ చేసుకొని తెప్పించుకోండి. ఓకేనా? రైట్. మళ్ళీ మీరు తెప్పించుకున్న తర్వాత ఎలాగుందని కూడా నాకొకసారి చెప్పండి. సరే. లాస్ట్ వీడియోలో మీకు నేను తెప్పించుకున్న పాట్స్, స్టాండ్స్ అన్నీ చూపించాను. మొక్కలు తెప్పించుకున్నది చూపించాను. ఇప్పుడు సీడ్స్ కూడా కావాలి కదా! సీడ్స్ అనగానే మన అప్పారావు సార్ గారే మనకు గుర్తొస్తారు. ఎందుకంటే విత్తనాల దాత తను. ఒకసారి సార్ విత్తనాలు అనగానే బోలెడు పంపించారు. ఈయనైతే స్పీడ్ పోస్ట్‌లో పంపిస్తూ ఉంటారు. లాస్ట్ టైమ్ నేను వీళ్ళు సీడ్స్ గురించి చూపించినప్పుడు ఫోన్ నంబర్ చాలామంది అడిగారు. దయచేసి ఫోన్ నంబర్ మాత్రం అడగకండి. ఎందుకంటే సార్ ఏదో కొందరికి మాత్రమే పంపిస్తూ ఉంటారు. అందరికీ పంపియటానికి ఆయన ఇవన్నీ సేల్ చేయట్లేదు. ఏదో మామూలుగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్పలేను. ఎందుకంటే మన పబ్లిక్‌లో వాళ్ళ ఫోన్ నంబర్ చెప్పామంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. వాళ్ళు సేల్ చేసేవాళ్ళనుకోండి మనం ధైర్యంగా వాళ్ళ నంబర్ షేర్ చేయొచ్చు. చూడండి ఎన్ని రకాల విత్తనాలు పంపించారు చూడండి. ఇది చూడండి 365 డేస్ అంటే 5 ఒకసారి మొక్కలేస్తే 5 ఇయర్స్ వరకు దాంట్లో కాపొస్తుందంట. అది చిక్కుడు ఇచ్చారు. ఇది వైట్ చిక్కుడంట. చూడండి చాలా కొత్త కొత్త రకాలు పంపించారు నాకైతే. ఇది ట్రీ బెండి. మన మ్యాడ్ గార్డెనర్ వీడియోలో చూపించారు మాధవి గారు ఒకసారి. అంటే పెద్ద చెట్టులాగా అయింది. అందులో బెండకాయలు కాస్తుంది. అటువంటిది నాకు పంపించారు. ఇంకా 7 ఫీట్ సోర అంట. అంటే చాలా పెద్దగా సోరకాయ పెరుగుతుంది అని చెప్పారు. ఇది పెన్నాడ, బ్రింజాల్ ఇవన్నీ చాలామంది పెంచుకుంటున్నారు. కొత్తగా ఏదొచ్చిందంటే 1 ఫీట్ లాంగ్ చిల్లీ అండి. అంటే పెద్ద పొడవుగా ఉన్నది మిర్చి. ఇంకా తర్వాత పింక్ బ్రైడ్ యూఎస్ వెరైటీ అంట. ఇవన్నీ మనం పెంచి తర్వాత ఎట్లాగుంటుందో చూడాలి. చూడండి గుత్తి లాంగ్ బీర అంట. మనకి ఇన్ని రోజులు ఏం తెలుసు అంటే ఇంతింత కాయలే గుత్తి గుత్తిగా కాస్తాయి తెలుసు. ఇదేదో లాంగ్ బీర అని కూడా సార్ పంపించారు. ఇవన్నీ ఎంతవరకు నేను పెంచుకొని దాన్ని సాధిస్తానో తెలియదు. అయితే కాస్త జాగ్రత్తగానే పెంచాలనుకుంటున్నాను. సార్ ఏం చెప్పారంటే మేడం గారు బాగా జాగ్రత్తగా పెంచుకొని సీడ్స్ స్టోర్ చేసుకొని ఇంకొంతమందికి మీరు షేర్ చేయండి అన్నారు కాబట్టి ఎంతో కొంత మనకు అది పెరిగితే కనుక నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ టైం కూడా మన ఇది పిచ్చుక పొట్ల, ఇంకా బీర, నేతి బీర ఇవన్నీ సీడ్స్ ఎక్కువైతే నేనేం చేశాను మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమందికి పంచాను. అలాగే ఇంకా ఎక్కువైతే మీ అందరికి కూడా పంపించడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ సీడ్స్ కథ. ఇంకా ఇందులో మీకు నేను మాట్లాడుతున్నది విన్నా కూడా మీరు అందులో చూస్తూ ఉండొచ్చు. ఎన్ని వెరైటీస్ పంపించారు చూడండి. ఇదైతే ఒక 1/2 ఎకరానికి సరిపోతుందేమో. నా టెర్రస్ మీద ఎంతవరకు దీన్ని పెంచుకుంటున్నానో. బయట పెడదామంటే కింద ఎక్కడ పెడదామంటే కోతులు వదలవు. మీ అందరికీ తెలిసిందే కదా నా బాధ. దాని గురించి అంత ఖర్చు పెట్టి జాలి తెప్పించుకున్నాను. సో అక్కడ కూడా విచ్చలవిడిగా నేను నాటుకోలేదు. ఎందుకంటే నా మనవడు ఉంటాడు. లేకపోతే ఏదైనా ఒకటి ఎండబెట్టుకోవడానికి కొద్దిగా ప్లేస్ కావాలి కాబట్టి కొద్దిగా ప్లేస్ కూడా వదులుకున్నాను అందులో. సో అక్కడే మనం చూసుకొని విత్తనాలన్నీ వేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు చామంతి మొక్కల గురించి చెప్పాను కదా. మీకు నచ్చితే తెప్పించుకోండి. తెప్పించుకున్న తర్వాత ఎలాగుందని నాకు ఒకసారి చెప్పడం మర్చిపోకండి. ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా నాకు కామెంట్లో ఒకసారి చెప్పండి. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి. దీనివల్ల ఇంకా మరిన్ని నాటి వీడియోలు రావడానికి బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో వద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బై బై.